నెక్స్ట్ పేషెంట్ పిలిచమ్మా. ఓకే సార్. నెక్స్ట్ పేషెంట్. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? రాత్రులు నిద్ర రావట్లేదు సార్. అవునా, పగలేం పని చేస్తారు? 12 గంటలకు నిద్రపోతా సార్. పగలు నిద్రపోవడం ఏందయ్యా, రాత్రులు నిద్రపోవాలా? రాత్రులు నిద్రపోతే పగలు నిద్ర రావట్లే. పగలు నిద్రపోమని ఎవడరా నీకు చెప్పింది? పగలు పని చేసుకోవాలా, రాత్రులు నిద్రపోవాలా? పని చేయడం ఏంటి సార్, నాకు నిద్రపోనికే టైం సరిపోవట్లే. ఇప్పుడేంది, నువ్వు 24 గంటలు నిద్రపోవాలి అంతే కదా? అవును సార్. సరే, నీకు చిన్న సర్జరీ చేయాలా, అప్పుడు 24 గంటలు నిద్రపోతావు. నువ్వు లోపలికి పోయి పడుకోపో, వచ్చి చేస్తా. ఓకే సార్. సార్ నిద్రపోవడానికి సర్జరీ ఏంది సార్? సర్జరీ లేదే ఏం లేదురా, నువ్వు పోయి వాడికి మత్తి మంది పో, వాడి బాడీలో అవయవాలన్నీ తీసేసుకుందాం. వాడు ఎప్పుడు 24 గంటలు నిద్రపోవాలంట. అలాంటి వాడు వాళ్ళ భూమికి భారం తప్ప ఏమన్నా ఉందా? వాడు పాటలన్నీ తీసేద్దాం, పర్మనెంట్ గా పడుకుంటాడు. కరెక్టే సార్. అమ్మో, ఇటు చంపేట్టున్నాడా? రే 24 గంటలు నిద్రపోవాలంట. ఇక సస్తే పగలు నిద్రపోడు ఎదవా.